వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710007720. చూస్తానికి వచ్చి 6 విద్యార్థుల్లో ఒక యువకుడు గల్లంతైన సంఘటన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నాగార్జునసాగర్ పర్యాటక కేంద్రంలో సాగర్ తీర అందాలను చూస్తానికి వచ్చిన 6 విద్యార్థులు హైదరాబాద్ నుండి కుక్కట్పల్లి నుండి సాగర్ అందాలను చూస్తానికి వచ్చారు. సాగర్ అందాలను తిలకించి తర్వాత ఆంజనేయ పుష్కర ఘాట్ దగ్గర ఉన్నటువంటి పుష్కర ఘాట్ లో వచ్చి 6 విద్యార్థుల్లో స్నానం చేయడానికి సాగర తీరానికి దిగడం జరిగింది. అయితే ప్రమాదవశాత్తు అందులోని ఒక విద్యార్థి చాణక్య అనే విద్యార్థి గల్లంతు కావడం జరిగింది. పోలీసులు వారు చర్యలు చూపించినప్పటికీ కూడా ప్రమాద హెచ్చరికలు ఇక్కడ చూపించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఉన్నటువంటి పర్యాటకులు పాటించకపోవడంతో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ 5 విద్యార్థులు ఉన్నారు. అందులో 6 విద్యార్థులు ఒక 2 బైకులపై కుకట్పల్లి నుండి సాగర్ అందాలను తిలకించడానికి వచ్చి ఇందులో సాగర్ తీరంలో స్నానం చేయడానికి వచ్చి 3వ మెట్టు కాడు నుంచి దిగి అందులోకి జారిపడడంతో అతను గల్లంతై ఈ పుష్కర సముద్ర తీరంలో కొట్టుకుపోవడం జరిగింది. ప్రస్తుతం మనం సాగర్ సిఐ సీను నాయక్ గారితో ఉన్నాం. ఇక్కడ ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది ఇక్కడ సంఘటన? ఈరోజు మధ్యాహ్నం సుమారు 2:30 గంటల ప్రాంతంలో 6 మంది విద్యార్థులు కూకట్పల్లి నుండి సాగర్ని తిలకించడానికి రావడం జరిగింది. మధ్యాహ్నము 2:30 ప్రాంతంలో ఆంజనేయ ఘాట్ దగ్గర ఈతకని చెప్పేసి దిగడం వలన ఒక విద్యార్థి చాణక్య అనే విద్యార్థి సుమారు వయసు 15 సంవత్సరాలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఆయన ఈ వరదలో కొట్టుకొని పోవడం జరిగింది. ఆ క్రమంలో మరో మిత్రుడు, వారితో పాటు వచ్చిన సుమన్ అనే మిత్రుడు కాపాడే ప్రయత్నం చేసినా కానీ ఆ వరదలో కొట్టుకొని వెళ్ళడం జరిగింది. ఒకే మాసంలో సాగర్ పుష్కర ఘాట్ కాడ 3 గల్లంతు గారు ఇప్పటి మనకు ఒక్కరు కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ పుష్కర ఘాట్ లో స్నానాలు చేయకుండా, అదేవిధంగా పర్యాటకులు ఇక్కడ ఇంత దగ్గరికి రాకుండా ఫ్లోటింగ్ కూడా మనం చూస్తున్నాం. నెల రోజుల సంది ఫ్లోటింగ్ కూడా బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఫ్లోటింగ్ కు ఈ పర్యాటకులకు వారికి అవగాహన లేకపోవచ్చు. ఇక్కడికి వచ్చి వారికి ఎలాంటి చర్యలు చూపిస్తున్నారు? ఇది పర్యాటక ప్రాంతం కావడంతో చాలా మంది వాటర్ని చూడంగానే యాంగ్జైటీ తోటి నీళ్ళలో దిగడం జరుగుతుంది. దీన్ని నివారించడం కోసం ఎప్పటికప్పుడు కూడా మన బీట్ వాళ్ళని అలర్ట్ చేసుకుంటూ తిప్పడం జరుగుతుంది. ప్రతి ఘాట్ దగ్గర కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. అయినా కానీ మన పోలీసు వారు లేని సమయంలో ఆ వాటర్ని చూసి లోపల దిగే క్రమంలో ఇలాంటి ప్రమాదవశాత్తు జరుగుతున్నాయి. ఇది సాగర్ సిఐ గారు చెప్తున్నది. పుష్కర ఘాటే కాదు, సాగర్ పర్యాటక ప్రాంతాల్లో బీట్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ ప్రమాద హెచ్చరికలు చూపిస్తున్నప్పటికీ పర్యాటకులు ఎవరు లెక్క చేయకుండా పోలీసు వారు లేని సమయం చూసి పుష్కర ఘాట్లోకి కావచ్చు, కృష్ణా నదిలోకి దిగడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చే పర్యాటకులకు కూడా సార్ ఒకటే చెప్తున్నారు, పర్యాటకులు వచ్చి చూసి వెళ్ళిపోవాలి కానీ ఇలాంటి సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఈ సాగర్ పుష్కర ఘాట్ లో గల్లంతైన యువకుని దోస్తున్నారు. ఫ్రెండ్స్ వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చిన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎలా జరిగింది ఘటన? మేము అందరం 6 మెంబర్స్ వచ్చాం సార్. అయితే 2 బైక్స్ మీద వచ్చాం. వచ్చే దారిలో యాక్టివ్ స్కూటీ అది బండి అయిపోయింది రోడ్డు మీదనే. అయితే అక్కడ నుంచి ఒక అశోక్ లేలాండ్ అంటే దానిలో 3 వచ్చారు, ఇంకా 3 బైక్ మీద వచ్చాం సార్. ఇక్కడికి ఇంకా అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఇంకా దాని మీద చూస్తే ఇక్కడ జనాలు అప్పటికే స్నానం చేస్తుండే. ఇక్కడ రైట్ ఇక్కడ ఇంకా ఆడుకోవచ్చు అని చెప్పేసి, అంటే ఇక్కడ వచ్చి స్నానం చేసి అని చెప్పేసి మేము గిట్ట ఇటు వచ్చినాం. అటు వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా ఫ్లోటింగ్ అప్పటికి జర తక్కువ ఉండే. అప్పుడు ఏం చేసినాం అంటే 3 స్టెప్స్ వరకే ఉండే. అప్పటికి అప్పుడు ఇంత లేదు, వాళ్ళ ఫ్లోటింగ్ అసలు ఇంత లేదు. అప్పుడు ఇంకా అందరం వచ్చేసినాం. మళ్ళీ బ్యాక్ వచ్చేసి డ్రెస్ తిప్పేసి వెళ్ళినాం మళ్ళీ లోపలికి. గంటలకి వెళ్ళేసరికి అప్పుడు వీరిద్దరికి ఈత రాకుండా అప్పటికి మేము 4 పోయినాం. నేను చానికి మేము 3. అయితే వెళ్ళేసరికి ఇంకా అక్కడ తాడు మెచ్చు 3 మెట్లు దిగింది సార్. దిగేసరికి ఇంకా కాల్ స్లిప్ అయిపోయి ఇంకా ఆ ఫ్లోటింగ్ వల్ల ఇంకా వెళ్ళిపోయారు సార్. కాపాడే ప్రయత్నం ఏం చేయలేదా మీరు? నలుగురిలో సుమన్ అని ఒక వ్యక్తి దుంకారు సార్, దూరం నుంచి వచ్చి దుంకారు సార్. ఇంకా ఆ సమయంలో ఇంకా చేతి అందాక ఇంకా వెళ్ళిపోయారు సార్ ఫ్లోటింగ్ వల్ల. ఇక్కడ జరిగిన సంఘటన సాగర్ సిఐ గారు కానీ పోలీసు వారు కానీ చెప్తున్నది ఒకటే, వరుస సెలవులు కావడంతో విహారయాత్రకులు ఎక్కువగా ఉన్న సమయంలో వారు పోలీసులు చూపించే హెచ్చరికలు దిగకూడదని పెట్టిన ప్రదేశాల్లో దిగకుండా ఉండి సహకరించాలని, ఎందుకంటే విహారయాత్రకు వచ్చి అదే సంతోషంగా తమ ఇళ్లకి వెళ్ళాలని చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగి తమ కుటుంబాలకు అన్యాయం చేయొద్దనేది సాగర్ సిఐ సీను నాయక్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో ప్రభాకర్, RTV, నాగార్జునసాగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్
డిస్క్రిప్షన్లో ఉంది.